మనకైతే మంతిని దగ్గరలో, మంతిని మండలం దగ్గరలో అయితే మనకు ఒక ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. 5 ఎకరాల బిట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. ఎకరా 30 లక్షలు చెప్తున్నారు. రేట్ అనేది నెగోషియబుల్ అండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవుతే మనం నెగోషియబుల్ చేపిద్దాము. రేటు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఇప్పుడు పెరుగుతున్న భూ విలువల పరంగా పరిగణలోకి మనము ఇప్పుడు భూమి అనేది ఇప్పుడు ఇవాళ తీసిపెట్టుకుంటే ఎప్పుడైనా పెరుగుతుందండి. దాని ప్రకారంగా మనం ఇప్పుడు రేట్ అనేది నెగోషియబుల్ చేపిద్దాము. మనకు 30 లక్షల ఎకరం అంటే మన పరిగణలోకి ఉన్న అన్ని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ లో ఈ భూమి అనేది మనకు దగ్గర ఎకరానికి 30 లక్షలు అంటే చాలా తక్కువ రేట్ అండి. మనకు రైతు అనేది డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్ గా ఉంది. మనకు ల్యాండ్ డాక్యుమెంటేషన్, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. రైతు బంధు తదితర స్కీములు ఏవైతే ఉన్నాయో అవి ఆన్ టైంలో అని క్రెడిట్ అవుతూ జరుగుతుంది. సో మనము ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మన విఆర్ రియల్ ఎస్టేట్స్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం కాంటాక్ట్ అవుతాము. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా వీడియోలు చూస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలండి. దయచేసి మన విఆర్ రియల్ ఎస్టేట్స్ను సపోర్ట్ చేయండి. ఇంకా మన విఆర్ రియల్ ఎస్టేట్ పరిధులను పెంచుకుందాము. మీకు తెలిసిన వరకు ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇంత క్షుణ్ణంగా, ఇంత క్లారిటీగా, క్లియర్గా వివరించే ప్రాపర్టీస్ అనేది దొరకడం చాలా కష్టం. మనం ప్రతి ఒక్క ప్రాపర్టీని క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తాము, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూస్తాము. ఇన్వెస్టర్స్కు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి ఇష్యూ రాకుండా మనం చూసుకొని దగ్గరుండి రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తామండి. విఆర్ రియల్ ఎస్టేట్స్ను నమ్మి మీ పెట్టుబడులు పెడుతున్నందుకు ధన్యవాదాలు.